హలో! మేము ఫైనలీ శివాంష్‌ని పూరి జగన్నాథ్‌కి తీసుకువెళ్ళాము. సో, మధ్యలో మా మామయ్య వాళ్ళ ఫంక్షన్ ఉంది. అది చూసుకొని అక్కడి నుంచి పూరికి వెళ్ళాము. 27 జులై మేము నైట్ హైదరాబాద్ టు విశాఖపట్నం ట్రైన్ తీసుకున్నాము. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా, నువ్వలా సాగేతో బంతా. సో, ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ ఇంట్లో మా మామయ్యకి 60 ఇయర్స్ వచ్చాయని చెప్పి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ ప్లస్ షష్ఠి పూర్తి లాగా చేసుకున్నారు. సో, ఇంట్లోనే అందరూ పూజారులను పిలిచి అభిషేకం అన్నీ చేయించారు. సో, ఇవి ఆ విజువల్స్. వన్ థింగ్ మేము ఏం చేసామంటే శివాంష్ని ఎంగేజ్ చేయడానికి బుక్స్ తీసుకువెళ్ళాము. సో, వాడు అది చూస్తూ ఇంకెక్కువ గొడవ చేయకుండా కూర్చున్నాడు. అపరంజితరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం.
ఈవినింగ్ పూట అమ్మ వాళ్ళ బ్రదర్స్ అందరికీ రాఖీ కట్టింది. సో రాఖీకి అందరూ కలిసి ఉండరని చెప్పి ముందుగానే అమ్మ కట్టేసింది. డిన్నర్ చేసేసి మేము విశాఖపట్నం నుంచి భువనేశ్వర్కి ట్రైన్ ఎక్కాము. సో 29th మిడ్నైట్ 12 అయిందని చెప్పి భార్గవ్ బర్త్డేకి భార్గవ్కి విష్ చేస్తున్నాము. భార్గవ్ ఏమో ఒకసారి నీకు ఎన్ని ఇయర్స్ రా అంటే 23 అంటాడు, ఒకసారి ఏమో 22 అంటాడు. సో వాడిని అక్కడ టీస్ చేస్తున్నాం, నీకు నిజంగా 22నా 23నా అని చెప్పి. అక్కడ దిగేశాక మేము భువనేశ్వర్లో జూమ్ కార్ తీసుకున్నాము పూరికి. हो रहा है जो हो रहा है, क्यों तुम न जानो ना हम. पम पररररम. क्या पता हमने है कहानियां हैं, कहानी में हम. पम पररररम. డ్రైవ్ టు పూరి చాలా బాగుంది. అండ్ దెన్ మేము దేవస్థానం కాటేజ్ బుక్ చేసుకున్నాము. సో దాంట్లో ఉన్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా మేము జగన్నాథ్ దర్శనంకి వెళ్ళిపోయాము. ఇక్కడ మన కాటేజ్ నుంచి ఫ్రీ బగ్గీస్ ఉన్నాయన్నమాట దేవస్థానానికి. సో అది ఎక్కేసి మేము అక్కడి నుంచి దేవస్థానానికి వెళ్ళిపోయాం. हथेली की लकीरों में लिखी सारी है यार जिंदगी हम. శివాంష్ పుట్టినప్పటి నుంచి పూరికి వెళ్దామని అనుకుంటున్నాము. ఫైనల్లీ 1.5 year తర్వాత వెళ్ళాము. मेरी समझदारी समझ पाने में यार. 1 hourలో మాకు దర్శనం అయిపోయింది. క్రౌడ్ ఎక్కువగా ఉంది లోపల, చాలా పుషింగ్ అవన్నీ జరిగాయి. సో అందరం టయర్డ్ అయిపోయాము. అక్కడి నుంచి మేము డైరెక్ట్గా కోనార్క్కి బయలుదేరాము. సో కోనార్క్ వెళ్ళే రోడ్లో మన పక్కనే కార్ వెళ్తుంటే బీచ్ ఉందన్నమాట. సో ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ దేర్. जरूरत से थोड़ी ज्यादा आया है, जरूरत से कम. पम पररररम. కోనార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము అక్కడ గైడ్ని పెట్టుకున్నాము. ఆయన మాకు అన్నీ చూపించారు, ఎవ్రీ ఫిగరీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సన్లైట్ని చూసి టైం ఎలా చెప్తారో కూడా చెప్పారు. पम पररररम.
होठों पे उंगली चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बात ले आजा दिल की ये ज़मीन थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपना ये आशिया इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद था ख्वाबों के तिनकों से चल बनाए आशिया శివాంష్ ఇక్కడ నుంచొని మనం ఎట్లా పోజ్ పెట్టమంటే అట్లా పోజ్ పెడుతున్నాడు చాలా క్యూట్గా. కోనార్క్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కోకోనట్ వాటర్ తాగమంటే చూడండి శివాంష్ ఎలా చేస్తున్నాడో. అండ్ దెన్ మేము దారిలో బీచ్ దగ్గర ఆగాము. శివాంష్కి వాటర్ అంటే చాలా భయం, సో మేము అక్కడ ఎక్కువసేపు ఉండలేము, త్వరగా వెళ్ళిపోయాము. ఇక్కడ మేము ఘోస్ట్ క్రాబ్స్ చూసాము. సో అవి అచ్చం శాండ్ కలర్లో ఉన్నాయన్నమాట. చాలా నంబర్స్లో కూడా ఉన్నాయి. సో ఎక్కువసేపు ఉండలేదు, వెంటనే వెళ్ళిపోయాము అక్కడి నుంచి. సో ఇదే వీడియోలో చూడండి, దేర్ ఆర్ క్రాబ్స్ ఇఫ్ యూ క్యాన్ ఫిగర్ ది నౌ. అక్కడ నుంచి మేము రఘురాజ్పురాకి వెళ్ళాము. అక్కడ పట్టచిత్ర పెయింటింగ్స్ వేస్తారు. సో ఈయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హౌ ది డూ ఇట్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఆయన పామ్ లీఫ్ ఉంటుంది కదా, ఆ పామ్ లీఫ్ని ఒక్కొక్కటి స్టిచ్ చేస్తారంట, ఒకదాని తర్వాత ఒకటి. స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ దాన్ని కార్వ్ చేస్తారంట. కార్వ్ చేసిన తర్వాత దాని మీద కాజల్ వేస్తారు. కాజల్ వేసి వైప్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ వస్తుంది. చాలా ఇంట్రికేట్గా ఉంది వర్క్, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఆయన వైప్ చేసిన తర్వాత గణేష ఉంటాడు, చాలా చిన్నగా, ఎంత బాగా ఉందో. మేము ఆ రోజు ఇక్కడ షాపింగ్ చేయలేదు, ఓన్లీ చూసి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మేము రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము. రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోయాక మేము భార్గవతో కేక్ కట్ చేయించాము, వాడి బర్త్డే అని చెప్పి. సో భార్గవ అండ్ శివాంష్ ఆర్ కటింగ్ కేక్ హియర్. కట్ టు నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి స్నానం చేసేసి వి వెంట్ టు ద హోటల్. సేమ్ హోటల్ వెళ్ళాము, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేసాము. అక్కడ తినేసి వి స్టార్టెడ్ టు భువనేశ్వర్కి వెళ్ళే ముందు మేము గుండీచా టెంపుల్ చూసాము. ఆ టెంపుల్ ఓన్లీ 7 days ఓపెన్ ఉంటుందంట, కానీ మేము బయట నుంచి చూసి ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసేసుకుని అక్కడ పక్కన ఇంకొక చిన్న ద్వారంలా ఉంది, అక్కడ నుంచి లోపలికి తొంగి చూడొచ్చు. సో అది చూసాము.
బ్రేక్‌ఫాస్ట్ చేసేసాక మేము రఘురాజ్‌పురాకి వెళ్ళాము. రఘురాజ్‌పుర చాలా చిన్న విలేజ్. అక్కడ అన్ని ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టే. సో, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పెయింట్ చేస్తుంటే చూడొచ్చనమాట. ఈరోజు ఇంకా ఎక్కువ షాప్స్ ఎక్స్‌ప్లోర్ చేశాము అక్కడ. సో, ఫైనల్లీ మేము అక్కడ పెయింటింగ్ కొన్నాము. కొంచెం ఎక్కువ షాపింగ్ చేశాము అక్కడ. అక్కడి నుంచి వెళ్ళాక మేము లింగరాజ్ టెంపుల్‌కెళ్ళాము భువనేశ్వర్‌లో. సో, అక్కడ లోపల ఫోన్ అలౌడ్ కాదు. సో, బయట నుంచే మళ్ళీ కొన్ని వీడియోస్ తీసుకున్నాము అక్కడికొచ్చి. భువనేశ్వర్‌లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఎక్కువ వాటర్ బాడీస్ కూడా ఉన్నాయి. లింగరాజ్ టెంపుల్ తర్వాత మేము లంచ్ చేయడానికి వెళ్ళాము. ఒక తృప్తి అనే వెజిటేరియన్ రెస్టారెంట్‌కెళ్ళాం. దాని పక్కనే వాళ్ళ స్వీట్స్ అవుట్‌లెట్ కూడా ఉంది. సో, అక్కడికి వెళ్ళి మేము మలాయ్ రబడీ తిన్నాము. ఇట్ వాస్ సో గుడ్. లంచ్ చేసేసాక మేము ముక్తేశ్వర్ టెంపుల్‌కెళ్ళాము. ఇది చాలా బావుంది. ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తున్నారు. సో, చాలా నీట్‌గా కూడా ఉంది. కార్వింగ్స్ అయితే చాలా బావున్నాయి. అక్కడ టెంపుల్‌లోనే ఒక చిన్న పాండ్ లాగా ఉంది. అక్కడ మమ్మీ ఆయన అండ్ భార్గవ కూర్చొని కాళ్ళు తడుపుకున్నారు. శివాంష్‌ని రమ్మంటే రాలేదు. వాడికి చాలా భయం వాటర్ అంటే. సో, బయట నుంచే చూసి వెళ్ళిపోతున్నాడు. లేదు రా అని చెప్పి ఫైనల్లీ వాడిని తీసుకొని వెళ్ళాము. వన్స్ వాటర్‌లోకి కాలు పెట్టాక మళ్ళీ అక్కడి నుంచి రానని చెప్పి గొడవ చేశాడు.
ముక్తేశ్వర్ టెంపుల్ అయిపోయాక మేము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. శివాంష్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాడు. కొంచెం భయమేసింది, చెవుల నొప్పులు వచ్చి ఏడుస్తాడా అని చెప్పి. కానీ వాడు ఎక్కువ ఏడవలేదు, లేచే ఉన్నాడు. నిద్రపోతాడు అనుకున్నాం, లేచే ఉన్నాడు, కానీ ఎక్కువ ఏడవలేదు. ఫార్చునేట్లీ అంతా బాగా జరిగింది. ఫైనలీ మేము ట్రిప్ బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము. నేను శివాంష్కి మెమరీస్గా ఉండటం కోసం తన ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ అన్నీ వ్లాగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. జై శ్రీకృష్ణ.